హైదరాబాద్లోని మలక్పేటలో లా విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసారంబాగ్లో ఓ కన్సల్టెన్సీ ఆఫీసులో పనిచేస్తున్న లా విద్యార్థిని 20 ఏళ్ల ఇస్లావత్ శ్రావ్య అనుమానాస్పద స్థితిలో ఆఫీసులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రావ్య మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు గిరిజన సంఘాలు, యువతి తల్లిదండ్రులు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కడతల్ పక్కన ఓ తాండాకు చెందిన ఇస్లావత్ శ్రావ్య ఎల్బీ నగర్లోని మహాత్మా గాంధీ లా కాలేజీలో లా 3rd ఇయర్ చదువుతూ ఓ సీనియర్ అడ్వకేట్ దగ్గర జూనియర్గా ఉంటూ మలక్పేట ముసారంబాగ్లోని ఓ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలో పార్ట్ టైం జాబ్ చేస్తోంది. ఆదివారం కన్సల్టెన్సీ యజమాని నవీన్ కార్యాలయంలో శ్రావ్య ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే శ్రావ్యది ఆత్మహత్య కాదని లైంగిక వేధింపులు చేసి హత్య చేశారని గిరిజన సంఘాలు మలక్పేటలో మెట్రో స్టేషన్ వద్ద రాస్తా రోకోకు దిగారు. శ్రావ్య మృతికి కారకులైన నవీన్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి గిరిజన సంఘాలు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే సమాచారం తెలిసిన పోలీసులు హుటాహుటిన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చరీకి తరలించడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపిస్తున్నారు యువతి కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాలు. మలక్పేట మెట్రో స్టేషన్ దగ్గర గిరిజన సంఘాలు రాస్తా రోకో చేపట్టడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయింది.